హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం పెట్టినటువంటి పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అనేది మీరు ఇవ్వడం జరిగింది. అయితే ఆ వీడియో కింద కామెంట్స్లో ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఫోన్లో చూపించండి అని చెప్పేసి చాలామంది అడగడం వల్ల నేను మీకైతే స్టెప్ టు స్టెప్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే ఏ విధంగా చేసుకోవాలి అనే ప్రాసెస్ని అయితే తెలియచెప్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు నెట్ సెంటర్కి వెళ్లకుండానే మీ ఫోన్లోనే మీరు అప్లై చేసుకునేటటువంటి విధానాన్ని నేను అప్లై చేస్తూ చూపిస్తాను. ఇక ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. ఇక మనం వీడియో విషయానికి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నటువంటి పేజ్ మీకు రావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ నేను ఇవ్వడం జరిగింది. అక్కడ జస్ట్ టచ్ చేసినట్టయితే మీరు ఈ పేజ్కి అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ చేయాలి, అప్లికేషన్ ఆన్లైన్ చేయాలి, ఫీ పేమెంట్ అనేది ఈ 3 ప్రాసెస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ కోసం చేయవలసి ఉంటుంది. ఇది ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా మీరు మీ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏంటి అంటే 10th క్లాస్ మెమోని దగ్గర పెట్టుకోండి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డుని, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఈ 4తో పాటుగా మీరు ఒక వైట్ పేపర్లో సైన్ చేసి దాన్ని 20 కేబీల లోపు ఒక ఫోటోని, అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని 50 కేబీల లోపు దగ్గరగా ఉంచేసుకోండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయినటువంటి స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ మీద టచ్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మిమ్మల్ని అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అండ్ నేను మెయిల్ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఈ పక్కన చూడొచ్చు వ్యాలిడేట్ మొబైల్ నెంబర్, వ్యాలిడేట్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి ఉంది కదా. వీటి మీద టచ్ చేసినట్టయితే మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అక్కడ సబ్మిట్ చేయండి. ఇక్కడ మీరు ఓటీపీలు ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఈమెయిల్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఆ విధంగా వస్తేనే మీరు కరెక్ట్గా ఎంటర్ చేసినట్టు. ఇక్కడ అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ సెకండరీ స్కూల్ పాస్ సర్టిఫికెట్. ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ ఇచ్చినా కూడా మీ యొక్క 10th మెమో ఆధారంగా మాత్రమే ఇవ్వాలి. ఎందుకు అంటే దీనికి క్వాలిఫికేషన్ 10th క్లాసే కాబట్టి దాన్నే మ్యాండేటరీగా చూడడం జరుగుతుంది. మీరు ఇచ్చేటటువంటి ప్రతి డీటెయిల్స్, మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏది ఇచ్చినా కూడా 10th క్లాస్ సర్టిఫికెట్ నుండే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికెంట్ నేమ్ వచ్చేసి నేను ఎంటర్ చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ 4th ఆప్షన్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ, మీరు మీ యొక్క క్యాస్ట్ ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా ఏంటి అని చెప్పేసి ఇవ్వండి. అలాగే సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, అంటే సెలెక్ట్ సర్కిల్ అంటే ఇక్కడ మీకు ఏ రాష్ట్రంలో పాస్ అయ్యారు అని చెప్పేసి అడుగుతుంది. నాదైతే తెలంగాణ, సో మీరు ఎక్కడ పాస్ అయితే అక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 2010, 2020 ఈ విధంగా ఇవ్వండి. ఎంటర్ ద టెక్స్ట్ షోన్ బిలో అని చెప్పేసి ఉంది కదా, అది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క టెక్స్ట్ని ఈ బాక్స్లో వేసి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. నేను ఒకసారి అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా వస్తుందో. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన టచ్ చేయండి. టచ్ చేయగానే ఈ విధంగా లోడింగ్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మరొక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్స్ అనేది కనిపిస్తున్నాయి, చూడొచ్చు. దీన్ని అయితే నేను బ్లర్ చేస్తున్నాను, అన్ని ఇన్ఫర్మేషన్స్ చూపెట్టకూడదు కాబట్టి. ఇక్కడ ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలో అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ఫస్ట్ ఆధార్ కార్డ్ అయితే అడుగుతుంది. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిజేబిలిటీ, మీరేమైనా ఫిజికల్లీ డిజేబిలిటీ ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వచ్చు. అది ఒకవేళ ఎస్ అని ఇచ్చినట్టయితే ఇక్కడ మళ్ళీ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది సబ్ కేటగిరీకి సంబంధించి. లేకపోతే అవసరం లేదు, ఇవ్వవలసిన అవసరం లేదు. లాంగ్వేజెస్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్, మీరు 10th క్లాస్లో లాంగ్వేజెస్ ఉంటాయి కదా, తెలుగు ఆర్ సాంస్క్రిట్, ఈ విధంగా లాంగ్వేజెస్ ఉంటాయి. అది ఏది అయితే మీరు అది ఇవ్వవలసి ఉంటుంది.
నెక్స్ట్ వెదర్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి ఉంది కదా, మీరు ఆల్రెడీ ఇదివరకే ఎంప్లాయిడ్ అయినట్టయితే ఈ డీటెయిల్స్ ఇవ్వండి, లేదు అంటే అవసరం లేదు. ఎంప్లాయ్ అయితే ఎన్ఓసి ఉంటుంది కాబట్టి అది ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అప్లోడ్ ఏ ఫోటో. నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను ఫోటోని దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి. ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. 50 కేబీల లోపు ఫోటో ఉండాలి, దీన్ని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సైన్, ఇది 20 కేబీల లోపు సైన్ ఉండాలి. ఈ విధంగా అప్లోడ్ అనేది చేయండి. నేను చేసి మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ నాకు సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను. ఈ అప్లికేషన్ వచ్చేసి మా మిస్సెస్ పేరు మీద నేను చేస్తున్నాను. ఇక్కడ ఆమెకి సంబంధించినటువంటి ఫోటోని, ఆమె సైన్ని కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రతి డీటెయిల్స్ అన్నీ కూడా కనిపించడం జరుగుతుంది. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉందా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్లో టిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ చేయగానే లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, డియర్ క్యాండిడేట్ యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఈ నెంబర్ని మీరు ఒక స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి, అవసరం ఉంటుంది కాబట్టి దీన్నైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూ టు అప్లై అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టచ్ చేయండి. ఈ విధంగా టచ్ చేయగానే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. సర్కిల్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారు? నేనైతే తెలంగాణకే అప్లై చేయాలి అనుకుంటున్నాను. మీరు భారతదేశంలో ఉన్నటువంటి ఏ స్టేట్కైనా కూడా అప్లై చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నాకు ఓటీపీ వచ్చింది 4455C1. ఈ విధంగా వచ్చినటువంటి ఓటీపీని మీరు ఇక్కడ క్యాప్చా కోడ్ ఒకటి ఉంది, ఈ క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ చూడండి క్యాప్చా కోడ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మళ్ళీ లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా మనం ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపించడం జరుగుతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే కమ్యూనికేషన్ అడ్రస్, మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. మీ అడ్రస్ డీటెయిల్స్ని ఇవ్వండి. ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ సర్కిల్ విచ్ సెకండరీ స్కూల్ తెలంగాణ 2020 ఆల్రెడీ వచ్చింది. సెలెక్ట్ బోర్డ్ అండ్ సెలెక్ట్ రిజల్ట్ టైప్ అని చెప్పేసి ఉంది కదా, ఇది నేను పర్టికులర్గా చూపిస్తాను. అడ్రస్ని కంప్లీట్ చేసేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ బోర్డు మీద ఈ యారో మార్క్ మీద టచ్ చేసినట్టయితే ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ గ్రేడ్స్ అని చెప్పేసి ఉంది కదా, మీకు మార్క్స్ ఉన్నట్టయితే ఇందులో ఆప్షన్ ఉంటుంది. మార్క్స్కి సంబంధించి మార్క్స్ అనే ఇవ్వవలసి ఉంటుంది. నాదైతే గ్రేడ్ కాబట్టి ఇక్కడ గ్రేడ్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ గ్రేడ్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో 2 కేటగిరీస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి సెలెక్ట్ రిజల్ట్ టైప్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులో గ్రేడ్స్ అయితే గ్రేడ్స్ని సెలెక్ట్ చేసుకోండి, పాయింట్స్ అయితే పాయింట్ని సెలెక్ట్ చేసుకోండి. 10/10 9.5/10 అంటే పాయింట్స్ అనే అర్థం. ఈ పాయింట్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడొచ్చు ప్రతి లాంగ్వేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వాలి, ఏ లాంగ్వేజ్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయని చెప్పేసి. ఫస్ట్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి, ఇక్కడ నేను 4 లాంగ్వేజ్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులో ఫస్ట్ లాంగ్వేజ్ మీది తెలుగు అయితే తెలుగుని, సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్ని ఎంచుకోండి. ఇక్కడ తెలుగు నేను ఇచ్చాను, తెలుగులో ఎన్ని వచ్చాయి అని చెప్పేసి కూడా మీరు ఇవ్వవలసి ఉంటుంది. నాకైతే 10 పాయింట్స్ కాబట్టి 10 ఇచ్చాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చివరిలో సెకండ్ లాంగ్వేజ్, ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, హిందీనా తెలుగునా అని చెప్పేసి మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హిందీ సెకండ్ లాంగ్వేజ్ కాబట్టి హిందీలో ఎన్ని పాయింట్స్ వచ్చాయి అని చెప్పేసి అడుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత టోటల్ ఓవరాల్గా CGPA స్కోర్ ఎంత అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ
ఎంత అయితే అంత మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మాకైతే 9.5 కాబట్టి మేము ఇది ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ అండ్ కంటిన్యూ వన్స్ యూ క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ డాటా ఎంటర్డ్ కెనాట్ బి మోడిఫైడ్. అంటే ఒకసారి ఇచ్చిన తర్వాత ఇప్పుడు చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. కరెక్ట్గా చూసుకొని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లోడింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి సంబంధించిన అప్లికేషన్ అంతా కూడా ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇవి. అయితే ఇక్కడ మీరు సర్కిల్ అప్లయింగ్ ఫర్ తెలంగాణ ఓకే, మీరు ఏ డివిజన్కి అప్లై చేయాలి, మీరు ఇప్పుడు పోస్టులని ఏ డివిజన్కి పెట్టుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసినట్టయితే మీరు మీ దగ్గరలోని డివిజన్ ఏదైతే దాన్ని పెట్టుకోండి. లేదు అంటే మీరు ఎంత దూరమైనా పర్లేదు, నేను పోస్ట్ జాబ్ సెలెక్ట్ అయినట్టయితే వెళ్ళిపోతాను అని అనుకున్నట్టయితే మీరు దూరం డివిజన్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే నేనైతే ఆదిలాబాద్ డివిజన్కి చేయాలి అనుకుంటున్నా కాబట్టి ఇలా సెలెక్ట్ చేయగానే కింద మీకు ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా ఈ డివిజన్కి సంబంధించి కనిపించడం జరుగుతుంది. ఇందులో మీ యొక్క క్యాస్ట్కి సంబంధించినవి మొదటగా పెట్టుకోండి. తర్వాత యూఆర్ అంటే జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటివి, మిగిలినవన్నీ ఆర్డర్ ప్రకారము ఇవ్వండి. ఒక 10-15 వరకు ఇస్తే సరిపోతుంది. మీకు ఉన్నటువంటి మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటే అక్కడే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ పక్కన బాక్సెస్ ఉన్నాయి. ఈ బాక్స్లో 1, 2, 3 అంటే మీకు దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్ని ఫస్ట్ నెంబర్ ఇవ్వండి. దూరం ఉన్నటువంటి ప్లేసెస్ని ఆర్డర్లో ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఇక్కడ వేకెన్సీస్ అన్నీ ఇచ్చిన తర్వాత ఈ బాక్స్లో టిక్ మార్క్ చేయండి. చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ ఓకే చేయండి. ఓకే చేయగానే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీరు చేసినటువంటి అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి నాకు డైరెక్ట్గా రావడం జరిగింది. ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అయితే 100 రూపీస్ అనేది గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులని పే చేయాలి. మీకైతే అప్లికేషన్ ఫీ పేకి సంబంధించినటువంటి ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ 100 రూపీస్ పే చేయగానే మీకైతే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. నాకైతే ఫీ ఉండదు కాబట్టి సో డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం జరిగింది. దీన్ని ఈ యొక్క అప్లికేషన్ని ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది, ప్రింట్ మీరు తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. లేదు అంటే మీరు దీన్ని జస్ట్ మొబైల్లోనైనా స్క్రీన్ షాట్ అయినా కూడా తీసి పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఈ విధంగా మీ ఫోన్లోనే మీరు జీడిఎస్కి అప్లికేషన్ అనేది చేసుకునేటటువంటి అవకాశం మీకైతే ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లకి సంబంధించి రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.